అందరికీ నమస్కారం. హరిప్రియ భక్తి ఛానల్కి స్వాగతం. నవరాత్రుల్లో భాగంగా మనం చక్కగా అమ్మవారి అలంకారాల గురించి, అలాగే అలంకారాల్లో ఏ అలంకారానికి ఏ విధంగా పూజా విధానం ఉంటుంది, అలాగే ఆ అమ్మవారికి ఏ విధంగా మనము నైవేద్యం ప్రసాదంగా పెడతారు, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఇందులో భాగంగా రెండవ రోజు అమ్మవారు మనకి ఏ అలంకారంలో దర్శనం ఇవ్వబోతున్నారు, అలాగే ఆ అమ్మవారిని ఏ విధంగా పూజించుకోవాలి, ఇంకా అమ్మవారికి ఎటువంటి నైవేద్యాన్ని నవరాత్రుల్లో రెండో రోజు సమర్పిస్తారు అనే విషయాల్ని మనం గురువు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం గురుగారు, నవరాత్రుల్లో రెండవ రోజు కాబట్టి ఏ అలంకారంలో అమ్మవారు కనిపించబోతున్నారు? తప్పకుండా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతభ్య నమః. చూసే వీక్షకులకి నమస్కారం. శ్రీమాత్రే నమః. దేవి శరణ నవరాత్రి శుభాకాంక్షలు. అందరి కూడా ఆ భగవతి యొక్క అష్టైశ్వర్యాల ఆయుర్గ్యం ఇవ్వాలంటూ కోరుతున్నాను. ముందుగా రెండవ రోజున మనము పూజించబడబట్టి లోకనాయకిని. లోకనాయకిని వినే సమస్త లోకానికి కూడా వేదం అవసరం, జ్ఞానం అవసరం. ఏమండి, దానికి మూలము గాయత్రి దేవిగా అవసరం. ఆ గాయత్రి దేవిలో ఒక అద్భుతమైనటువంటి ఒక జ్వాల, సప్త ఋషికాలము దేవతల నుండి కూడా, ఇంద్రాది దేవతల నుంచి కూడా స్వర్గం నుంచి వచ్చేవంటి ఒక గాయత్రి దేవి. ఆ గాయత్రి దేవి ఏంటంటే చతుర్ముఖముతో మనకు కనపడుతూ ఉంటుంది అమ్మవారు. 4 వేదాలుగా మనకి అమ్మవారు అష్టభుజముతో మంచి ఒక బ్రహ్మాండమైనటువంటి కలము, పుస్తకము, వాణి, జపమాల, ఏమండి కమలాలు, ఇవన్నీ కూడా అమ్మవారు ఒక దివ్యమైనటువంటి ఒక అస్త్రాలతో అమ్మవారు దిగ్విజయంగా మనకి గాయత్రి దేవి గారు అమ్మవారు దర్శనిస్తుంటారు. గాయత్రి ప్రతి ఒక్క మూలానికి అధిపతి. ఏ విధానంగా మీరు గాయత్రి ఉపాసన లేదే ఏ కార్యక్రమం తలుచుకోలేదు. గాయత్రి ఒక నీళ్ళని మనము వృక్షంలో అంటే భోజనం చేసేటప్పుడు 3 సార్లు తిప్పితేనే ఆ ఒక ఆహారం అనేది పవిత్రమై మన శరీరంలో ఎటువంటి అనారోగ్యం కాకుండా ఒక ఆరోగ్య పదార్థం చేస్తుంది. అప్పట్లో మహర్షులు, పూర్వీకులు వీళ్ళంతా కూడా ఏం చేసేవాళ్ళంటే ఎప్పుడైనా కూడా పెద్దవాళ్ళు పిలిచినా, రాజులు పిలిచినా, ఏదే అడవి ప్రాంతాల్లో వెళ్ళినప్పటికీ ఎక్కడైనా కూడా ఆశ్రమాలు, ఏ ఆశ్రమం నివసించినా వాళ్ళు భోజనం చేసే ప్రతిది కూడా ఓం భూర్భుస్వహ అని చెప్పి అమ్మవారి పైన ప్రోక్షణ చేసి తినేవాళ్ళు. మరి అదే విధానంగా భగవంతుడికి నివేదించేటప్పుడు కూడా గాయత్రి మంత్రముతో చెప్పిన వంటి ప్రసాదముతో అమ్మవారికి ఇవ్వటం అనేది జరుగుతుంది. ఏమా ఇలాగా గాయత్రి దేవి నిరంతరంగా ఒక సృష్టికి ఆదిదేవతగా మారిపోయి. ఆదిదేవత అంటే ఏంటి? సృష్టిలో సగం. గాయత్రి లేనిది ప్రపంచంలో లేదు, అమ్మవారు లేనిదే లేదు. అందుకే ఎప్పుడైనా కూడా ఓం స్వహ తచ్చ తుర్వరేణ్యం భర్గో దేవస్య ధిమే ధియో యోనః ప్రచోదయ అంటూ అమ్మవారి యొక్క తారక మంత్రంతో ప్రతిరోజు 105 సార్లు జపం చేసుకున్నా, లేదంటే దేవి నవరాత్రుల్లో ప్రత్యేకంగా మీరు జపం చేసుకుంటే అతీతమైనటువంటి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఓకే. మరి గురువుగారు, ఇప్పుడు గాయత్రీదేవి అలంకారంలో అమ్మవారిని పూజించుకుంటున్నప్పుడు ఆ అమ్మకి ఏ నైవేద్యాన్ని పెట్టి ప్రసన్నం చేసుకోవచ్చు అంటారు? అమ్మవారు వేదనాయకిని, లోకైక మాత కాబట్టి అమ్మవారి ఒక విశిష్టమైనటువంటి నైవేద్యం ఏంటంటే చిత్రాన్నం, పులిహోర. ఆ చిత్రాన్నంలో ఏంటంటే పల విధమైనటువంటి ఒక వస్తువులు అందులో వేస్తూ ఉంటారు. ఇందులో తాలింపు, దాంట్లో అన్నిట్లా కరివేపాకు అన్నీ కూడా వేస్తాం. ఎందుకు అన్ని రకాలమైన వేయటం అంటే దాంట్లో 9 రకాలమైనటువంటి ఒక వస్తువులు అందరూ నివసిస్తుంటాయి. అయితే ఈ రకమైనటువంటి ఒక నివేదన చేసి అమ్మవారికి పెట్టిన తర్వాత స్త్రీలు కానీ పురుషులు కానీ ఒక మంత్రము నేను ఇవ్వటం అనేది జరుగుతుంది. ఆ మంత్రాన్ని గాయత్రి దేవి దగ్గర కూర్చొని చక్కగా ఏమా వాళ్ళు ఒక ఉపాసన సిద్ధి చేసుకోవాలి. ఉపాసన సిద్ధి అంటే ఒకవేళ మీరు మంచిగా ఆరోగ్యవంతంగా ఉన్నారు, ఎటువంటి ఒక ఇబ్బంది లేదు, ఎటువంటి ఒక ఇది లేదంటే మీరు చక్కగా పద్మాసనం తీసుకొని ఈ యొక్క మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. లేని పక్షాన ఒకవేళ మీరు
కింద కూర్చోలేనప్పుడు. మోకాళ్ళు నొప్పులు ఉన్నాయి, ఇంకా ఏదైనా ఫిజికల్గా ఇబ్బందిగా ఉందంటే చైర్ పైన కూర్చొని కూడా కూర్చొని చేసుకోవచ్చు. చైర్ అంటే ఎలాంటిదంటే ప్లాస్టిక్ చైర్ కావచ్చు, లేదంటే ఏదైనా టేబుల్ వుడ్ లాంటివి కానీ మెత్త మీద కూర్చోవాలి. పిల్లోస్ లాంటివి కుషన్స్ ఉండకుండా జస్ట్ ప్లాస్టిక్ ఆర్ చెక్కవి ప్లాస్టిక్స్ కుషన్స్ పైన కానీ మరి పరుపు పైన కానీ కూర్చోకుండా మంత్రాలు జపం చేయకూడదు. అది మంచి జరుగుతుంది, అయినా కూర్చోకూడదు అని పెద్దవాళ్ళు చెప్తారు. కానీ ఇటువంటి విషయాల్లో కొన్నిటికే మనం జాగ్రత్త వహించాలి. భగవంతుని పూజించే సమయంలో, మంత్ర సాధన చేసే సమయంలో చాలా జాగ్రత్తగా శుద్ధిగా ఉండటం చాలా అవసరం. ఎందుకు అవినే, ఎప్పుడైతే కూడా భగవంతుని మనం ఆరాధించే సమయంలో ఎప్పుడైనా మనసు చంచలమైన ఆ మనసు ఏంటంటే ఒక దగ్గర ఉండదు, అక్కడిక్కడ తిరుగుతూ ఉంటుంది. దాన్ని ఏకాగ్రతగా మనం పెట్టుకోవాలి. ఆ 10 నిమిషాలైనా సరే, లేదంటే 1 నిమిషమైనా సరే, మీరు ఎంతవరకు మీరు భగవంతునికి మీరు కేటాయించాలనుకుంటున్నారో మీ జీవితం అంత బాగుపడుతుంది. అంతటి సమస్య నుంచి మీరు బయటపడిపోతారు. ఆ నిరంతరంగా అమ్మవారిని ధ్యానించేబట్టి ఒక శక్తిని కానీ, ఆ అమ్మవారిని ఒక ముఖార విందాన్ని చూసుకుంటూ మీరు జపం చేస్తే అద్భుతమైనటువంటి ఒక వైభవం కనపడుతుంది. అద్భుతమైనటువంటి ఒక అష్టవిశ్వరాలు సిద్ధిస్తాయి. ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోవడానికి మంచి అవకాశం. మరి ఆ మంత్రం ఏంటి గురువు గారు ఉపదేశిస్తారు? ఆ మంత్రము మీరు నాకు కాల్ చేశారంటే మీ రాశికి, మీ నక్షత్రానికి సంబంధించిన మంత్రాన్ని ఇవ్వటం. ఒక్కో రాశి వారికి వేరుగా ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేస్తే గురుగారు మీకు ఆ మంత్రాన్ని ఉపదేశిస్తారు. రైట్, ధన్యవాదాలు గురుగారు. నమస్తే.